కృష్ణా జిల్లా పామరలోని శ్రీ అంకమత్తలి దేవాలయంలో హుండీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన యశ్వంత్, మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో నిందితులు బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హుండీలో దోచుకున్న 3,600 రూపాయల నగదు, చెల్లపల్లిలో చోరీ చేసిన ఓ బైక్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న సిబ్బందిని సిఐ అభినందించారు. దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చల్లపల్లి మండలంలో చేశాడు, అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. అయితే ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చిరుకపల్లి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. పేర్లు ఎస్కే మున్నా, అలాగే చందూరు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక సిసిఎల్ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మనకి చాలాపల్లి పోలీసు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ కేసు త్వరితగతిన ఛేదించినందుకు మన స్థానిక గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ వినీల్ గారు, అలాగే మన మచిలీపట్నం కృష్ణా జిల్లా ఎస్పీ గారు సిబ్బందిని, స్టాఫ్ని అభినందించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా